వెల్కమ్ బ్యాక్ టు నారీ వ్లాగ్స్. ఈరోజు మళ్ళా పొలం కాడికి వచ్చినేమరా భయ అనుకుంటుంటారా మీరు? పొలం కాడికి వచ్చిన పొలం గోపిస్తందుకు, కానీ మిషన్ వస్తుందో రాదో డౌటు. మొన్న వన్ వీక్ కంటే ముందు వచ్చినా, మళ్ళీ ఇప్పుడే వస్తున్నా పొలం కాడికి. మొన్ననే అంతా ఆడిపోయినట్టు అయింది. గులవడ్డదా ఎట్లుందా చూడాలి. ఇక తవ్వలు అయినాయా కాలేదా ఇంకా క్లారిటీగా తెలియదు ఇప్పుడు చూసేదాకా. ఒక దగ్గరికి అయితే తవ్వ అయింది, ఇంకో దగ్గరికే కావాలి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూద్దాం. పొలం దగ్గరికి అయితే వచ్చేసిన. పొలంకు తవ్వ అయింది, కానీ మిషన్లే వస్తలేవు ఇప్పుడు. పొలం చూడండి ఎట్లా ఎండిపోయిందో, తారిపోయింది, మొత్తం కొంకపోయింది. అదే వేరేటోళ్ళది, ఇది కొంచెం వెనకకేం చేసారు. ఈ పొలంకు డిఫరెన్స్ చూసుకోవచ్చు. దీన్ని ఎందుకు ఆపినామంటే, అక్కడ ఒక గుంట ఉంది కదా మా లడివనాల సైడు, మీకు మొన్న పోయిన వీడియోలో చూపించిన, అంతా కింద గులబడుతుందని. ఆ పొలం కోసం ఆపినట్టు అయింది ఇది 5 ఈసాల గుంట. లేదంటే దీన్ని ఎప్పుడో కోసేస్తుండే. మళ్ళీ ఇది పైనది సన్నది, వాళ్ళు నీళ్ళు వేసిర్రు, అందులోకి బొంగలు పడ్డాయి. మళ్ళీ అందులో నీళ్ళు ఇంట్లోకి వచ్చినాయి, మొత్తం పచ్చిగా ఉంది. మళ్ళీ ఇది ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అరే ఇది ఉంచి తప్పు చేసిన అప్పుడే కోపించుంటే నయం అనిపిస్తుంది. కాకపోతే సగం సగం గుంజులు అయితే అడ్లు అని ఆపినట్టు అయింది. పందులకి వస్తున్నట్టు ఉన్నాయి, ఇక్కడ దొక్కినాయి పందులు, లోపలికి పోయినట్టున్నాయి. మొత్తము తారిపోయింది ఇది. ఇది మీరు చూసుకోవచ్చు. వారి ఇట్లా స్టిఫ్గా ఉండాలి, కాకపోతే ఇది మొత్తము ఇది అంతా ఇరిగిపోతుంది. ఇప్పుడు ఒకవేళ మిషన్ కోసినా కానీ, మన రీలు ఉంటుంది కదా మిషన్ది, ఆ రీలుకు ఆ పుల్లలు ఉంటాయి. ఆ పుల్లలు ఆనిగినా ఇవి కింద పడతాయి, మిషన్ లోపలికి పోకుండా కింద పడతాయి. అట్లా అవుతుందేమో అని భయం అవుతుంది. అట్లా అయితే సగం అడ్లు పొలంలో కిందనే పడతాయి, ఈ నేల మీదనే పడతాయి. పొలం చేసినా కానీ వేస్టే, ఎందుకంటే అడ్లు తక్కువ అవుతాయి, కైకిళ్ళకి సరిపోం, కేజీలకు సరిపోం, మందు అంతా వేస్ట్ అయిపోతుంది. కొంతమంది అయితే కొంచెం లైట్గా పసుక మీదనే కోపిస్తారు, అప్పుడే అట్లనే కోపించేది ఉండే. మాదిగిన నాదే మిస్టేక్ అయింది. లేదంటే ఇది మంచిగా ఒక డబ్బా అవుతుండేది, డబ్బా మంచిగా అవుతుండేది, అదొక్క డబ్బా అవుతుండేది మంచిగా. కానీ దానికి తవ్వలేదు, ఇదిగినా ఈ పొలం కోపించేటప్పుడే కోపించేది ఉండే. పెద్ద మిస్టేక్ అయిపోయింది అనుకో. సన్నడ్ల కాడికి పోదాం. సన్నడ్లు మక్కినాయా లేదా చూడాలి. సన్నడ్లు మక్కితే అదిగిన కోపించేయాలి, లేట్ చేయొద్దు. అవి ఎన్ని అయితే అన్నీగా. నీళ్ళు అయితే ఇవి కేజీలకి నడిచేటట్టు ఉన్నాయి. ఇవి చూసుకోవచ్చు మీరు. డైరెక్ట్ యాసంగి కేజీలు నడుస్తాయి, అంతగానం కొట్టింది మొన్న నాన్న. సన్నరిగిన ఎర్రబడ్డట్టు ఉంది అడ్లు, చూడాలి. అడ్లు అయితే అయినాయి. దీన్ని ఏం లేట్ చేయద్దు. ఇక అడ్లు బరాబర్ అయినాయి, ఇప్పుడు కొయ్యాలి. ఇక దీన్ని ఏం లేట్ చేసినా ఆ పొలంలో ఎక్కడ అవుతుంది చూసుకోవచ్చు. ఇవి అడ్లు అయినాయి, మంచిగానే అయినాయి. ఇవి ఏం పసకలేదు, ఇది కరెక్ట్ కోత మీదకి వచ్చింది. ఆకులు పచ్చగా ఉన్నా కానీ అడ్లు అయితే ఎర్రబడ్డాయి. ఇది మా చిన్నబాపలేదు అని చెప్పినా కదా, ఇది మొత్తం తారిపోయింది. మొత్తం తారిపోయింది. ఇటు ఇది మా గోళ్ళ మా చిన్నబాపుది తారిపోయింది, అటేమో మా పేపది. మేము సన్నది వేసినాం కాబట్టి ఇది కోతకు వచ్చింది డైరెక్ట్. ఇప్పుడు కోసేయాలి. ఎదిగింది
జై శ్రీరామ్ వదిలేసినాం అన్నమాట ఇవి తినేటందుకు. మిషన్ అయితే అక్కడ నడుస్తుంది ఒక 500 మీటర్స్ దూరంలో. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. అది అయిపోయాక వస్తా అంటే కోపిచ్చేస్తా. ఇక్కడ ఈ గుంట ఆ గుంట ఇది సన్నదిగిన కోపిచ్చేస్తా. ఈ సన్నదానికి మా చిన్నవాపుల మా పేయాపుల అడ్డం ఉంటుంది. వాళ్ళు కోస్తే కోసేయచ్చు ఈరోజు. మళ్ళీ ఒకవేళ లేదు అంటే మిషన్ రాకపోతే రేపు ఎల్లుండి అవుతుంది. ఇక ఈ పొలం దగ్గరికి అయితే వచ్చిన. ఈ పొలం అయితే ఇది మొన్న ఆల్రెడీ ఇది గులబడ్డది. ఇది ఇంతకుముందు అక్కడ గులబడి ఉండే, ఇప్పుడు అటు సైడ్ గులబడ్డది, ఇటు సైడ్ గులబడ్డది. అక్కడ సైడ్ కోసినట్టు ఆ టమ్మం కాడ అక్కడికి ఇంకా 2 దొయ్యలు అడ్డం ఉంటాయి మనకు మా పొలంకి వస్తందుకు. పైన మా పేపది, ఈ కింద 2 గుంటలు మాయి. మొన్న నీళ్ళు ఉండే, వాటర్ ఉండే ఇంట్లో మీకు చూపించిన కదా, లైట్గా సొతుకులో వాటర్ ఉండే. ఇప్పుడైతే మిషన్ దగ్గరకు పోతా. ఈరోజు వస్తుందా రేపు వస్తుందా అనేది అడుగుతందుకు. ఒకవేళ ఈరోజు అడిగితే వీళ్ళు మా వాళ్ళు కోపిస్తే మా దాంట్లోకి డైరెక్ట్ వచ్చేస్తుంది. ఇది కోపించుకొని అది కోపించుకొని సన్నది కోపించేసుకుంటా అయిపోతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నదంట ఇది నిన్న నైట్ కోసిందంట. ఇవి 2 దొయ్యలు, ఇది ఒకటి. ఇప్పుడు డైరెక్ట్ అవి ఈ 2 దొయ్యలు కోస్తే మా దాంట్లోకి పోతుంది. ఇదంతా నిన్ననే కోసిందంట. ఇప్పుడు మిషన్ దగ్గరికి అయితే పోతుందా. మా ఊర్లో పొలాలు అయితే ఒక 30% అయినాయి, ఇంకా 70% అట్లనే ఉన్నాయి. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. అదే ఇప్పుడు మళ్ళీ వర్షాలు పడ్డాయి అనుకో ఇవి కోతకు రావు. ఇప్పుడు మొన్న వాన పడి బంద్ అయింది కదా, ఇప్పుడు ఎండినాయి కాబట్టి ఇవి కోతకు వస్తున్నాయి. ఇప్పుడు ఇంకా నేల అనేది భూమి ఇంకా మెత్తగా ఉంది. ఇంకా మధ్యలో సంద అయింది. ఇప్పుడు కోసుకుంటా పోతుర్రు. ఈరోజు నాకు తెలిసి అసలు మిషన్ డౌటే, ఎట్లా దిగబడుతుంది చూసుకోవచ్చు మీరు. మొత్తం బురద. దున్నేటప్పుడు ట్రాక్టర్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇట్లా బేతలు ఉంటే వాటర్ చూసుకోవచ్చు ఎట్లా ఊరుతున్నాయో. మిషన్ ఆడగోసి ట్రాక్టర్ ఇందాక వస్తున్నట్టుంది. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు టైం పడుతుంది వచ్చి పోయడానికి. కోపిస్తావా? పొలం కోపిస్తావా? పొలం కోస్తాయి. చింతకాయ మంచి పుల్ల ఉంది, మంచిగా మస్తు కాసింది మరి చింతకాయ. ఈ ఓల చెట్లే మంచిగా ఉన్నారా? తీయగున్నాయా? ఒకరొకరు ఉన్నాయి. బాపులా లేవు, కోటలు రాయిర్రు. నువ్వేనా? నీదేంటి అది పొలము గిడ? నాదే మరి. అది మరి కోటరు దానికి ఏమంటారు ముందు సాక పెట్టి కళ్ళు సాక పెట్టిన పొలంకా పుల్లగున్నాయి ఇవి. మంచిగా అంటే ఇప్పుడు మిషన్కి అయితే టైం పడుతుందంట, ఎందుకంటే వేరేటి కోసేటివి ఉన్నాయి. ఇక్కడ కంప్లీట్ చేసుకుని ఆ సైడ్ వస్తుందట, అందుకే లేట్ అవుతుంది అన్నారు. రేపన్నా ఎల్లుండన్నా వస్తుండొచ్చు మా సైడు, మా పొలం సైడు. అప్పుడైతే పొలం అయితే కోపించుకుంటా. ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? మీకు నచ్చితే చూడండి, నచ్చకపోతే నెక్స్ట్ వీడియో చూడండి. ఓకేనా? మళ్ళీ ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి కంపల్సరీ. మీకు వీడియో నచ్చకపోతే డిస్లైక్ చేసినా సరే. ఓకేనా? థ్యాంక్ యూ.